హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కనగలు మండలం దరేజ్పురం ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. గతంలో కూడా నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ సర్పంచ్గా కూడా కొనసాగించడం జరిగింది. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కోసం సార్ చేస్తున్న కృషి ఏంటో వారి ద్వారా అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా ఈ ఆలయ చైర్మన్గా ఉన్నారు సార్, ఎండోమెంట్ల పడ్డదా, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం చాలా పాటుపడ్డా. అంతకుముందు మా ఊళ్ళో మామూలుగా అప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు బాగా బలంగా ఉండే. నేను సర్పంచ్ వచ్చేటప్పటికి అంటే అప్పుడు సిపిఐ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడకపోయేది. అంటే అంత వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు అట్లా ఉండే. నేను సర్పంచ్ అయిన ఒక సంవత్సరంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన. గ్రామ సభ పెట్టినా, ఏదైనా ఊరికి సంబంధించిన విషయాలు మాట్లాడాలన్నా అన్ని పార్టీలకు ఫోన్ చేసి పిలిపించి అందరి అభిప్రాయాలు కనుక్కొని నడిపించేది. నేను వచ్చిన తర్వాతనే మా దరేజ్పురంలో ఒక 10-12 లక్షలు ఫండింగ్ వసూలు చేసి బొడ్రాయి, ముత్యాలమ్మ టెంపుల్, ఆంజనేయ టెంపుల్, కోటమైసమ్మ మొత్తం పూర్తి చేసిన నా ఉంది. ఇంకోటి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సౌజన్యంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీసీ రోడ్లు దర్వేష్పురంలో కానీ ఇక్కడ కానీ సీసీ రోడ్లు వేసినాము. మా మంచినీళ్ళ బాయికి మంచినీటి కొరత తీవ్రంగా ఉండే మాకు. అంటే మా దగ్గర నీళ్ళు అసలు పడకు. బోర్లు వేసిన ఒక 10-20 బోర్లు వేస్తే నీళ్ళు పడకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సార్ ఇట్లా మంచినీళ్ళ బావి పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే దర్వేష్పురం కనగల్లు చెరువులో బోర్ వేసి దగ్గర 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకొచ్చి నేను ఇప్పుడు మంచినీళ్ళ బావిలో నీళ్ళు అందిస్తున్నాను. ఇప్పుడు పుష్కలం మాకు నీళ్ళు దరేశ్వరం ఉదయ సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు నీళ్ళు నడిపిస్తున్నాం. ఇంకా మిగతా విషయాలైనా దేంట్లోనైనా గ్రామాభివృద్ధిలో నా వంతు పాత కృషి చేసి నేను అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన. మామూలుగా అప్పుడు మరుగుదొడ్లు లేకుండే, మరుగుదొడ్లు కూడా ఇంటింటికి ఒక మరుగుదొడ్డి చొప్పున అప్పుడు పెట్టి ఈజీఎస్ కింద పెట్టి మరుగుదొడ్లు కట్టించినాము. ఇండ్లు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇప్పుడే ఇండ్లు మాకు మొన్న 37 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు 15 ఇండ్లు దాదాపు అయిపోయే దశకు వచ్చినాయి. ఇంకొక 15 మళ్ళీ మొదలు పెట్టారు, నడుస్తున్నాయి. అది కార్యక్రమం. ఓకే సార్, మీరు ఇప్పుడు అంటే గౌరవ మంత్రి గారు మిమ్మల్ని గుర్తించి గుడి చైర్మన్గా పెట్టింది సార్. మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? గతంలో ఎలాంటి అభివృద్ధి చెందింది గుడి? గతంలో అభివృద్ధి అనేది లేదు మా గుడి దగ్గర. ఇంతకుముందు వచ్చినామా పోయినామా, ఏం తిన్నాము ఏం సంపాదించినామా అనే మన అలాంటి వాళ్ళే వచ్చారు తప్పితే చైర్మన్లు ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఏం చేయలేదు. నేను చైర్మన్ అయిన తర్వాతనే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుపోయినా, సార్ మన దగ్గర గుడికి విపరీతమైన జనం వస్తుండ్రు, దీన్ని గుడిని కూడా డెవలప్ చేయాలంటే సారు చెప్పిండు. హైదరాబాద్ ఎండోమెంట్ ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మా గుడికి ఒక 4 కోట్ల రూపాయల ఫండింగ్ పెట్టమని చెప్పిండు. అంటే పెడతాన్నారు. అది ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఉంది. అంటే మొన్ననే వచ్చి హైదరాబాద్ నుంచి ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి మొత్తం ఎస్టిమేట్ తయారు చేసుకొని గుడిని ఇప్పుడు ఉన్న స్థానం నుంచి వెనకకు ఇంకొక 15 మీటర్లు వెనకకు జరుపుతున్నాం. జరిపి కళ్యాణ మండపం కానీ ఇది కానీ ప్లస్ గుడికి ఎదురుగా కళ్యాణ మండపం అంటే మామూలుగా కళ్యాణం అయినప్పుడు ఉంటుంది కదా, అది చిన్నగా ఉంది, అది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. వెనక ఒకటి మా గుడి ఆలయ పరిధిలోనే ఒక గెస్ట్ హౌస్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు నైట్ స్టే చేయడానికి కోసం అని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వచ్చే ఫండింగ్లో ఆ కార్యక్రమాలన్నీ అవుతాయి. ఇది 1 సంవత్సరం లోపల పనులు పూర్తి చేయాలని నేను అనుకుంటున్నా. ఈ వారంలో మాకు అది నివేదిక రాగానే పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఆయన ముంగల కూర్చొని మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించుకొని వస్తాను, సిద్ధంగా ఉన్నాను నేను. సార్, ఇక్కడున్న అమ్మవారి టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? ఎల్లమ్మ టెంపుల్ అంటే మా మండలం దాదాపు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎల్లమ్మ టెంపుల్కు. మామూలుగా ఆమె దగ్గరికి ఒక దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరికలు, నాకు ఈ కోరిక ఉందంటే ఆ కోరిక నెరవేర్చే దేవత మా ఎల్లమ్మ టెంపుల్. దానివల్లనే ప్రజలు విపరీతంగా ఫ్లోటింగ్ ఉంది మా దర్శనం చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే మా గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాతనే ఇప్పుడు మీరు చూసినారు కొత్తగా ఒక 14 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసిర్రు, డివైడరు ప్లస్ బ్రిడ్జి ఇవన్నీ అయినాయి. ఇంకోటి కూడా ఏంటి, ఇప్పుడు మొన్ననే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహం కానించి కనగల్ సెంటర్ వరకు 4 లైన్స్ రోడ్ అయిందని. అది ఇంకొక 5-6 నెలల టెండర్ ప్రక్రియ మొదలై అది కూడా అవుతుంది. ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరుగుతుంది మా గుడిని. అందుకనే ఇప్పుడు వచ్చిన జనానికి సరిపోతలేదనే ఉద్దేశంతో గర్భగుడిని కొంచెం వెనకకు జరిపి కళ్యాణ మండపాన్ని వెనకకు జరిపి మొత్తం భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా కృషి చేస్తాను. నేను నా వంతు సహాయంగా నేనున్నంత వరకు గుడికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను దృఢనిశ్చయంతో ఉన్నా. మా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఫస్ట్ నన్ను గుడి చైర్మన్ తీసుకోమని అన్నాడు. అంటే ఆయన మంత్రి అయిన తర్వాత, అంటే సార్ నేను గుడి దగ్గరికి వద్దు సార్, నేను గుడికాడికి పోను, జనరల్ సీట్ వస్తే మళ్ళీ సర్పంచ్ చేస్తా కానీ నాకు వద్దనని నేను అన్నా. ఆయన ఒక మాట అన్నాడు, ఎంకన్నా గుడి దగ్గరికి కరెక్ట్ అయిన మనుషులు వస్తలేరు, అంతా వచ్చినా పోయినా అలాంటి వాళ్ళు వస్తారు. నువ్వు నిస్వార్థపడినది, నీలాంటి వాడు ఉంటేనే గుడి అభివృద్ధి అవుతుంది. నా మాట అయింది, నువ్వు గుడికాడికి పో, నువ్వు చైర్మన్ చేయి. సర్పంచ్ ఒకసారి చేసినావు, అయిపోయింది 5 ఏళ్ళు. ఇక ఈ వయసులో నువ్వు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ పోటీ చేసి ఇదంతా ఎందుకు, హాయిగా గౌరవంగా ఉంటుంది, గుడి కూడా డెవలప్ అవుతుంది పొమ్మని ఆయన ప్రత్యేకంగా నన్ను ఒక 2 సార్లు పిలిచి మరి చెప్తే నేను ఇప్పుడు ఆడిపోయినాను. నేను కొట్లాలే మా దర్వేశ్పురము పర్వతగిరికి సంబంధించిన గుడి కాబట్టి ఎంత పోటీ అంటే ఒక్కొక్క ఊర్ల నుంచి 10-15 మంది పోటీ పడ్డారు చైర్మన్ పదవి కోసం. ఇంత అంటే పర్వతీరులు కానీ దర్వేశ్పురములు కానీ ఇంతమంది పోయి ఆయన మీద ఒత్తిడి తెచ్చినా నేను ఒక డిసైడ్ అయినా, ఈసారి వెంకటరెడ్డిని పెడతా, గుడిని డెవలప్ చేస్తా, తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడైతే మీరు దాని గురించి చైర్మన్ గురించి ఆలోచన చేయొద్దాను. నేను వద్దన్నా కూడా వాళ్ళకు కూడా అదే చెప్పిండు, ఆయన పెడుతున్నా ఆయనే ఉంటాడని చెప్పిన. ఆయన ఉండని అంటుండంటే ఉండకుండా నేను ఉంచుతా, ఆయన చేస్తాడు అని చెప్పి నన్ను బలవంత పెట్టి తీసుకుపోయాడు పెట్టిండు. ఆయన కోరికని వమ్ము చేయకుండా నేను కృషి చేస్తా గుడి డెవలప్మెంట్ కోసం. ఓకే సార్, అంటే ఇప్పుడు టెంపుల్ పరిధిలో ఉన్న 2 గ్రామ పంచాయతీలు, అటు పర్వతగిరి కానీ ఇటు దర్వేశ్పురం కానీ ఏమైనా డెవలప్మెంట్ ఉన్నాయా సార్ గ్రామ పంచాయతీలు? గ్రామ పంచాయతీలు మంచి డెవలప్మెంట్ ఉన్నాయి, కాకపోతే పర్వతగిరికి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ. అంటే వాళ్ళకు ఇసుక ఉంది, వాగు నుంచి ఇసుక ఉంది కాబట్టి దాని మీద రాయల్టీ కొంత వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. మా గ్రామ పంచాయతీకి కొంచెం ఆర్థిక సమస్యలు ఇబ్బంది. మా దర్వేశ్పురానికి ఎలాంటి ఇన్కమ్ లేదు, కాకపోతే మా గుడి నుంచి కూడా ఏమి ఉండదు. కాకపోతే ఆడ ఏంటంటే ఇప్పుడు మొత్తం 24 ఫంక్షనాలు పడ్డాయి. ఆ 24 ఫంక్షనాలల్లో మాకు ఒక 10 వస్తాయి, ఒక 15 పర్వతగిరి పరిధిలో పోతాయి. ఆ ఫంక్షనాల ఫండింగ్ ఇది ఇంటి పన్ను వసూలు చేస్తాం కదా మనం, ఆ పన్ను ద్వారా కొంత అభివృద్ధికి మా గ్రామానికి ఉపయోగపడుతుంది. అంతేగాని గుడి ఎండోమెంట్ నుంచి మాత్రం మన ఊరికి ఎలాంటి, ఆ ఊరు దర్వేశ్పురం కానీ పర్వతగిరి కానీ ఎలాంటి ఆదాయ వనరు లేదు గుడి నుంచి. అంటే ఆ టెంపుల్ పరిధిలో ఎంతమందికి ఉపాధి ఏమన్నా కలుగుతుందా సార్ ఇక్కడ, నిరుద్యోగులకి కానీ మహిళలకు కానీ? ఇప్పుడు మా గుడి పరిధిలో మొత్తము 28 నుంచి 30 మంది గుడి పరిధిలో పనిచేస్తారు, 2 ఊర్లకు సంబంధించిన వాళ్ళు. ప్లస్ ఒక 100 మంది మొత్తం గుడి అంటే పని బాటోళ్ళు, కుమ్మరోళ్ళు కానీ శాఖలోళ్ళు కానీ, ఏటలు కోసుకుంటోళ్ళైనా, కుండలైనా, బోనాలు పెడతోళ్ళైనా, బొంగులు అమ్ముకుంటోళ్ళైనా, మామూలుగా షాపింగ్ పెట్టి బొమ్మలు ఇయ్యాలని అమ్ముకుంటోళ్ళు కానీ 2 ఊర్ల పరిధిలో ఒక 100 మంది మా ఎల్లమ్మ గుడి కాబట్టి బతు 2 ఊర్ల మంది దాంతో ఎల్లమ్మ టెంపుల్ తోటి. సార్ అక్కడ అమ్మవారికి ఉత్సవాలు ఏ టైంలో జరుగుతాయి, జరిగినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తారు సార్? ఎల్లమ్మ టెంపుల్ ఉత్సవాలు ఎప్పుడైనా జూన్లో జరుగుతాయి. జూన్ 6 నుంచి 12 మధ్యన అది మంచి రోజు చూసి పెడతారు, అప్పుడే జరుగుతాయి. అప్పుడు మేము ప్రత్యేకంగా పోలీసును భద్రత కల్పిస్తాం. ఆ పండుగ 3 రోజులు అవుతుంది. ఒక రోజు ఉత్సవాలు అవుతాయి, ఒక రోజు బోనాలు అవుతాయి. మొత్తం ఆ 3 రోజులు మాకు సరిపోని పోలీస్ భద్రత వస్తుంది. ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఆడ ఉంటారు, బారికేడ్లు కడతాం, మంచిగా ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తాం. మొత్తం కళ్యాణ మండపం దగ్గర మా రోడ్డుకు ఎల్లమ్మ టెంపుల్కి అపోజిట్లో ఉన్నది మొత్తం ఫుల్ టెంట్ వేసి కుర్చీలు వేసి భక్తులకు ఎలాంటి అవకాశం కల్పించకుండా మంచి సౌకర్యాలు చేస్తాం. ఈ సంవత్సరమే ఇప్పుడు నేను పోయినాక బాత్రూంలో మంచిగా లేకుండా ఆడ
మంచిగా లేకుండేది. ఈ ఆటలు కోసిన తర్వాత కోలు కోసిన తర్వాత వ్యర్థాలు మొత్తం ఆడనే నీళ్లు మళ్ళీ కంపు వాసన కొట్టేది. ఇప్పుడు ఈ మన సీసీ రోడ్ వేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని మా ఎల్లమ్మ టెంపుల్ చుట్టూ డ్రైన్ తీసుకుపోయి మెయిన్ రోడ్ డ్రైన్లో కలిపిన. ఇప్పుడు ఎక్కడ ఒక్క చుక్క నీరు పడదు. బాత్రూమ్లు కూడా ఒక 8 బాత్రూమ్లు సపరేట్ కట్టించి టైల్స్ వేసి మంచిగా మన యాదగిరి గుట్టలు ఎట్లా చేయాలో అట్లా చేసినాం. ఇప్పుడు ఎక్కడ చూడు నీకు అశుభ్రత అవపడదు మా గుడి దగ్గర. అంత మంచిగా చేసినాం మనం. నేను చైర్మన్ అయిన తర్వాతనే చేసినాం. ఏ ఇబ్బంది లేదు. ఆటలు కోసినా కోళ్ళు కోసినా టికెట్లు పెడతాం, టికెట్ తీసుకోవాలి, ఏటం కోసుకోవాలి, తీసుకొని వెళ్ళిపోవాలి. సార్ ఇప్పుడు వచ్చే భక్తులకి అంటే ఎప్పుడు ఎల్లవేళ వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆ వెనక మాది ఆలయ టెంపుల్ జాగా కొద్దిగా వెనక ఉంది. ఒకవేళ నైటు నిద్ర చేయాలనుకున్నా ఎవరైనా ఉంటేందుకు ఇబ్బంది ఒకటి ఉంది. మరి బయట ఉండాలంటే అందుకోసం అదొకటి గెస్ట్ హౌస్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను. కిందనేమో షట్టర్లు వేసి కొబ్బరికాయలకు కానీ ఎవరైనా వ్యాపారం చేసుకుంటే వాళ్ళు గుడి తరపున అది ఇచ్చి పైన గెస్ట్ హౌస్ కట్టి ఆ గెస్ట్ హౌస్లో వచ్చిన భక్తులు ఉండటం కోసం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రయత్నం చేస్తాం. రేపు వచ్చే ఫండింగ్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఓకే సార్, ఇక్కడ షాపులకు కానీ కొబ్బరికాయలకు కానీ ఏలంపాట ద్వారానే వాళ్ళకు టెండర్ అవకాశాలు ఇస్తారా సార్? కొబ్బరికాయలు అయిన వేలపాటలే, తలనీళ్ళు అయిన వేలంపాటే, ప్రతి పూలు పండ్లు మొత్తం అన్ని వేలంపాట ద్వారానే నిర్ణయిస్తాం. వాళ్ళకి టైమింగ్ ఎంత ఉంటుంది సార్? అంటే ఏ ఇయర్ 1 year? 1 year ఎవరికైనా 1 year. ఏ పాట పాడిన వాళ్ళు ఎవరైనా 1 yearలో కంప్లీట్ చేసుకోవాలి, కట్టాలి, పోవాలి. మాది ఈ సంవత్సరం కొబ్బరికాయలకు 62 లక్షలు పోయింది. అంటే యాక్చువల్గా పోయిన సంవత్సరము 83 లక్షలు ఉండే. అయితే అది ఏమైంది, ఈ సంవత్సరం కొబ్బరికాయ రేటు బాగా పెరిగి దొరుకుతలేదని ఆడు టెండర్ కొంచెం తక్కువ పాడిండు, అట్లా ఇచ్చినాం. కొబ్బరి చిప్పలకు ఒక 5 లక్షలకు ఇచ్చినాం. అది కొట్టిన తర్వాత చిప్పలు, తలనీళ్ళలో ఒక 5 లక్షలు, అట్లా పూలు పండ్లు ఒక 7 లక్షలు మా గుడి ఆదాయం ఉన్నది ఎకరంగా. సార్ ఇప్పుడు అంటే ఫంక్షన్ల మీద కానీ ఈ ఏలంపాటల మీద వచ్చిన డబ్బులు మొత్తం కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు యూజ్ చేస్తారు సార్ మీరు టెంపుల్కి? ఇక గుడికి సంబంధించి డెవలప్ చేయాలి. అది మనం మనకు వచ్చిన ఫండింగ్ మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేస్తాము. డిపాజిట్ చేసి మనం ఏదైనా గుడి డెవలప్మెంట్ కోసం వర్క్ పెట్టినామంటే ఆ వర్క్ కమిషనర్ ద్వారా శాంక్షన్ అయిన తర్వాతనే చేయాలి. మనం సొంతంగా ఈఓ కానీ చైర్మన్ కానీ డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి ఉండదు. కంపల్సరీగా పర్మిషన్ తీసుకొని ఏసీ ఉంటాడు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఫైనల్గా కమిషనర్ ఉంటాడు. ఆ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినాకనే అభివృద్ధికి కార్యక్రమాలకు ఈ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సార్ టెంపుల్ మొత్తం కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారు? వాళ్ళు ఎలాంటి అంటే భక్తులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మామూలుగా రోజువారీలో టెంపుల్ సిబ్బందే మొత్తం సర్వీస్ చేస్తారు అందరూ. కాదు మా పాలక కమిటీ ఏమైనా ఉత్సవాలు అయినప్పుడు మాత్రం అందరు సభ్యులు వస్తారు. అందరూ 3 రోజులు మాత్రం నిలబడి ఎవరి సేవలు నిస్వార్థంగా చేసి గుడి పేరు నిలబెడతారు. గుడికి చెడుపేడు రాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరు ముందుండి నడిపిస్తారు మా పాలక మండలి సభ్యులు మొత్తం. సార్ ఇక్కడికి రావాలంటే భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? ఎట్లా రోజు ఎంతమంది వస్తారు సార్? మా గుడికి రోజు మామూలు టైంలో అయితేనేమో 5,000 లోపు ఉంటుంది మామూలు టైంలో. అదే ఉత్సవాలప్పుడు 40,000-50,000 వేల మంది వస్తారు. మాకు మామూలుగా ఏంటంటే మన జిల్లా నుంచి మొత్తం కవర్ అవుతుంది వీడికి మా ఎల్లమ్మ టెంపుల్కు. అంటే పేరు పైకి ఎంతమంది కోటమైసమ్మ ఉండే, కోటమైసమ్మ తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ డెవలప్ అయినాకనే కోటమైసమ్మ కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత ఇప్పుడు మా ఎల్లమ్మ టెంపుల్ అంత ఫ్లోటింగ్ ఉన్న భక్తులు ఉన్న ఫ్లోటింగ్ ఉన్న గుడి. ఓకే సార్, ఇప్పుడు దీపధూప నైవేద్యాలకి అయ్యగారులకి ఎట్లా జీతం ఏ విధంగా? అంటే గవర్నమెంట్ ఇస్తుందా, ఎండోమెంట్ నుంచి అయినా లేక దీంట్లో వచ్చే ఆదాయం? దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో ఒక 40,000 నుంచి యువతలు ఉన్నోళ్ళు ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళకేమో ఆలయం నుంచి ఇస్తాము. ఆ పై ప్రధాన పూజారులకు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది శాలరీ. ఓకే సార్, అంటే ఎండోమెంటు
భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే సీసీ కెమెరాలకి ఏమైనా ఏర్పాటు చేశారు? ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే ఎండోమెంట్ ఆఫీస్ నుంచి పెట్టి మొత్తం ఒక 20 సీసీ కెమెరాలు పెట్టినాం. ఇటు మా కనగల్ పోలీస్ స్టేషన్కి అనుసంధానం అయింది, అది ఎస్పీ ఆఫీస్లో అనుసంధానం అయింది. గుడి దగ్గర ఏ మాత్రం ఏం జరిగినా కూడా ఎస్పీ ఆఫీస్లో కంట్రోల్లో తెలిసిపోతుంది మొత్తం. ఏది చిన్న సెల్ ఫోన్ లాంటిది కానీ ఇంకేదైనా చోరీ జరిగినా ఇంకేది జరిగినా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేదు మా గుడి ముంగల. ఇప్పుడు సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ద్వారా ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి ఏమైనా ఆదాయం పెరిగిందంటారా? పెరిగిందండి ఆదాయం. లేడీస్ ఎక్కువ వస్తారు. ఏది మన ఉచిత బస్సు అయినాక లేడీస్ వస్తారు. మాది మా గుడికి ఏంటంటే మేము 2.5 నుంచి 3 నెలల లోపల ఒకసారి ఉండికి లెక్కింపు చేస్తాం. ఆ టైంలో ఉండి లెక్కింపు మాది ఇంతకుముందు 16-17 లక్షలు వచ్చేది ఆ టైంలో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఉచిత బస్సు ఇది పెట్టిన తర్వాత 21, 22, 23 లక్షల ఆ రేంజ్లో మా ఉండి ఆదాయం వస్తుంది. అంటే పెరిగినట్టే కదా, నెలకు 2 లక్షలు అట్లా పెరిగినట్టే ఆలయానికి ఇన్కమ్. అదొకటి. ఇప్పుడు మేము ఇంతకుముందు దర్శనం చేసుకుంటే అంత గజిబిజిగా ఉండేది. నేను ఉండకముందు వచ్చి డైరెక్ట్ ఎదురుగా పోయేది. ఆడ మనిషిని ఎవరన్నా వాచ్మెన్ పెడతాం. ఆడ వాచ్మెన్ నెట్టేసి, అంటే నేను ఈ మండలం ఈ ఊరిని నాయకుని ఈ ఊరి నాయకుని అట్లా నెట్టుకొని పోయేది. అది లేకుంటే ఈసారి మొత్తం అవి పెట్టేసాను. నేను మొత్తం పెట్టి చుట్టూ తిరిగి రావాల్సింది ఎవరైనా. ఓన్లీ విఐపి అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వస్తే పోవడానికి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ పోకుండా దాన్ని ఏర్పాటు చేసిన. ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు, ఇప్పుడు గుడి దగ్గర పోయినప్పుడు అట్లా తిరిగి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే ఎవరైనా కూడా. అంటే ప్రస్తుతానికంటే ఇక్కడ విఐపికి టికెట్స్ ఏమి ఉండవా సార్? విఐపికి ఏమి ఉండవు. అంటే టికెట్ ఎంత ఉంటుంది? దేని దర్శన టికెట్ ఎంత? కొబ్బరికాయ కొట్టాలనే టికెట్ ఎంత? అక్కడ ఏటలు పోయాలన్న టికెట్ ఎంత ఉంటుంది సార్? కొబ్బరికాయ కొట్టాలంటే 50 రూపాయలు. కొబ్బరికాయ కొడితే దేవాలయం దగ్గర 50 రూపాయలు దానికి వసూలు చేస్తాము. దర్శన టికెట్లు 100 రూపాయలు దర్శన టికెట్ దర్శనం చేసుకోవటం కోసం. ఇక యాటలు అనేది 100 రూపాయలు ఒక యాటను వస్తే తీసుకుంటాం. 10 రూపాయలు కోడిని వస్తే తీసుకుంటాం. 50 రూపాయలల్లో 60% అంటే 60 రూపాయలు గుడికి వెళ్తాయి, 40 రూపాయలు కోసిన వాళ్ళకి వెళ్తాయి. అదేంటి 2 నెలలకు ఒకసారి అది టికెట్ల ద్వారా లెక్క చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తాం. ఉండి బ్యాంకులో ఇది రోజువారీ డిపాజిట్ చేసుకుంటాం. అంటే సార్, ఇప్పుడు ఇక్కడ కొంతమంది మహిళలు స్నానం చేయడానికి అట్లాంటి వాళ్ళకి ఏర్పాట్లు ఏమన్నా చేశారా సార్? ప్రత్యేకంగా లేడీస్ కోసమే 4 సపరేట్ బాత్రూమ్లు కట్టించినాం. దాంట్లో షవర్ పెట్టినాం, టైల్స్ వేసినాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ లేడీస్కి ఇబ్బంది లేకుంటే ఇప్పుడు నేను పోయిన తర్వాతనే ఆ బాత్రూమ్లు కట్టి సపరేట్గా చేసాం. పోతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. జెంట్స్ కానీ లేడీస్ కానీ. లేడీస్ స్నానం చేసుకో ప్రత్యేకంగా బట్టలు మార్చుకోవడానికి కూడా ఒకటి రూమ్ సపరేట్ చేసినాం దాన్ని. ఓకే సార్, అంటే కొత్త భక్తులు, ఎప్పుడు చూడని భక్తులు ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి సార్? వాళ్ళకి ఎట్లా మా ఎల్లమ్మ టెంపుల్కు రావాలంటే నల్గొండ నుంచి దేవరగొండ పోయే రోడ్ల కనగలు దర్వేశ్పురం స్టేజ్ దగ్గర మా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ప్లస్ చండూరు నుంచి వచ్చేటోళ్ళు కూడా కనగల్ ఎక్స్ రోడ్ నుంచి నల్గొండకు వస్తుంటే దర్వేశ్పురం స్టేజ్ దగ్గర నల్గొండ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది మా ఎల్లమ్మ టెంపుల్. నల్గొండ నుంచి వచ్చి దర్వేశ్పురం అంటే మాది 3వ స్టేజే మాది. కొత్తపల్లి, చెన్నారం, తర్వాత దర్వేశ్పురం కాడ దిగవచ్చు. దేవరకొండ నుంచి వచ్చేటోళ్ళైనా, చండూరు నుంచి వచ్చేటోళ్ళైనా దర్వేశ్పురం అంటే వచ్చి మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే దిగొచ్చు. సార్, ఇప్పుడు ఈ టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? టెంపుల్కి సంబంధించి ల్యాండ్స్ ఏం లేవండి మాకు. లేవు. అంటే ఎట్లా అక్కడ పులిహోర ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్ మీకు? దాతల ద్వారానే? దాతల ద్వారానే వస్తుంది. దాతల ద్వారా వస్తుంది. ఇంకోటి మాకు ఇంకో సౌకర్యం ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ D37 నుంచి మాకు ఒకటి కనగలు చెరువులకు ఆడొక ఆయిలేర్ అని ఒక పాయ ఉంటుంది. ఆ పాయ ద్వారా ఎప్పుడు నీళ్ళు వస్తాయి. ఆడ స్నానాలు చేసుకుంటున్నందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు పోయి స్నానాలు చేసుకొని ఆ నుంచి ఇక్కడికి దర్శనం చేసుకుంటారు. అందుకోసం ఎక్కువ ఈ ఫంక్షన్ హాళ్ళు, మా దగ్గర ఫంక్షన్ హాల్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే ఎల్లమ్మ దేవుడే. ఎల్లమ్మ కడుకోవడం, దేవుని దర్శనం చేసుకోవడం, ఫంక్షన్ చేసుకోవడం, పోవటం. ఈ మా దగ్గర మంగళవారం కానీ, బేస్తవారం కానీ, ఆదివారం కానీ అసలు ఎంత కిటకిటలాడతారంటే జనం అంత కిటకిటలాడతారు. మీరు ఒకసారి ఆ టైంలో వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది.
అంటే ఆ సమయంలో పోలీస్ బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్? కంపల్సరీగా ఆ రోజులు ఆదివారం కానీ మంగళవారం కానీ బేస్తవారం కానీ రష్ ఉన్న రోజు ఎస్ఐ గారు కంపల్సరీగా ఒక 4 కానిస్టేబుల్ పంపిస్తాడు. 24 గంటలు వాచ్. నైట్ కూడా మాకు జీపు 2 సార్లు వచ్చి చేసి ఆలయ సిబ్బంది, మాకు నైట్ వాచ్మెన్లు 2 ఉంటారు, వాచ్మెన్లను కూడా అలర్ట్ చేస్తారు, వచ్చి రోజు సరౌండింగ్ చేసిపోతారు వాళ్ళు కూడా. సార్ అంటే ఈ టెంపుల్ పైన గౌరవ మంత్రివర్యులు ఎలాంటి దృష్టి పెట్టింది సార్ దీని మీద? నేను ఒకటి చెప్తా, మా నల్లగొండ నియోజకవర్గంలో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నామినేషన్ వేసేటప్పుడు ఫస్ట్ వచ్చేది మా ఎల్లమ్మ టెంపుల్ కాడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుని బయటకు వెళ్తారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ సంవత్సరం నామినేషన్ వేసినప్పుడు సారు తిరిగలేని కార్యక్రమాలు ఉండడం వల్ల సారు వాళ్ళ భార్య వచ్చి దర్శనం చేసుకొని ఈ నుంచే ఫస్ట్ ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఆయనకు ప్రత్యేకమైన అభిమానం మా ఎల్లమ్మ టెంపుల్ అంటే. అంటే ఈ ఎల్లమ్మ టెంపుల్ ఏర్పడక నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే ఉండు. ఎప్పుడైనా ఒక్కొక్క దురదృష్టం ఏంటంటే మనం ఒక్కసారి ఆయనకు జరిగింది తప్పితే అంత నమ్మకంతో, అందుకనే ఆయన గుడి అంటే అంత ప్రేమ, నిధులు కేటాయించేందుకు కూడా ఇవ్వటానికి కూడా ఆయన అదే. మన హయాంలో మనం గుడిని ఇంకా డెవలప్ చేసి, ఆయన కూడా ఒక మాట అన్నాడు, మనం ఈసారి చేస్తాం ఇంకొకసారి చేస్తాం, అంతకంటే ఎక్కువగా మనం చేసేది, అందుకనే కలకాలం యాదుకుంటట్టు కార్యక్రమాలు చేయాలని నాతో చెప్పిండు. ఆయన అభిష్టం కూడా అదే. ఆయన అభిష్టం మేరకు నేను కంపల్సరీగా దాన్ని గుడిని డెవలప్ చేసి కార్యక్రమాన్ని తీసుకున్నా, చేస్తా కంపల్సరీగా ఆయన అజమాయిస్తోటి. సార్ మీరు అంటే ఈ చైర్మన్ తోటి తృప్తి చెందుతున్నారా, ఇంకేదైనా పదవులు ఆశిస్తున్నారా? ఇప్పుడైతే నేను గుడి దగ్గర పోయినా గుడే నాకు దేవాలయం, ఇక నాకు వేరే కార్యక్రమాలు నేనేం చేయదలుచుకోలేదు. ఇప్పుడు గుడే పదవి అంటారా? ఇప్పుడు ఇదే పదవి. ఇక అది గుడి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇక ఆలోచిద్దాం అది. ఓకే సార్, ఆ అమ్మవారి భక్తులకు అందరికీ ఏం చెప్తారు ఫైనల్గా? మొత్తం అమ్మవారిని దర్శించుకునే భక్తులందరికీ ఓ చైర్మన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సలహా సూచనలు? నేను మా ఆలయానికి వచ్చే భక్తులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎల్లవేళలా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, అన్ని విధాలుగా ఆదుకుంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోవాలని నేను మా ఎల్లమ్మట్ట ఆలయ చైర్మన్గా ఆలయ కమిటీ తరఫున అందరికీ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.